హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో ఒక చిన్న టాపిక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. డల్ స్కిన్. చాలా మంది అంటూ ఉంటారు కదా, నా స్కిన్ డార్క్ అయిపోతుంది, ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాక డార్క్ అయిపోతుంది, దేని వల్ల డార్క్ అవుతుందో అని అంటూ ఉంటారు కదా. మన స్కిన్ డార్క్ అవ్వడానికి రీజన్స్ ఏంటో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలా స్కిన్ డార్క్ అవ్వడాన్ని పిగ్మెంటేషన్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది? అసలు మన స్కిన్ ఫస్ట్ కొంచెం వైట్ ఉన్నా సరే తర్వాత రాను రాను డార్క్ అయిపోతూ ఉంటుంది కదా, అది ఎందుకు వస్తుందో నేను మీకు చెప్తాను. నెంబర్ 1, అసలు అలా ఎందుకు అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే సరైన స్కిన్ కేర్ ని ఫాలో అవ్వకపోయినా, లేదంటే పొల్యూషన్, బయట మనం తిరుగుతూ ఉంటాము, సో ఆ పొల్యూషన్ అనేది మన స్కిన్ కి పట్టేస్తుంది. అప్పుడు కూడా మన స్కిన్ కేర్ అస్సలు ఫాలో అవ్వం. సో ఏమవుతుంది, ఆ టైంలో స్కిన్ కేర్ ని ఫాలో అవ్వం కాబట్టి ఆ పొల్యూషన్ మొత్తం మన ఫేస్ పైన ఉండిపోయి మన స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. ఎందుకంటే మన స్కిన్ ని ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ నార్మల్ గా వాటర్ తో మనం ఫేస్ వాష్ చేసుకున్నా ఆ డర్ట్ అదంతా గానీ పొల్యూషన్ మన ఫేస్ మీద ఏదైతే ఉంటుందో అది పోదు కదా, రిమూవ్ అవ్వదు. కాబట్టి ఆ డర్ట్ అనేది మన పోర్స్ లలో గానీ ఫేస్ పైన గానీ అలాగే ఉండిపోయి మన స్కిన్ అనేది డార్క్ అవడానికి రీజన్ అవుతుంది. నెంబర్ 2, ఇన్ కేస్ మనకి ఏదైనా ఇంజ్యూర్ అయింది అనుకోండి, ఆ ఇంజ్యూర్ అయిన ప్లేస్ లో అది తగ్గే టైంలో ఏమవుతుందంటే మెలానిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి ఆ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్లేస్ లో డార్క్ అయిపోతుంది. దాని వల్ల కూడా మనకి స్కిన్ అనేది డార్క్ గా ఉంటుంది. ఫేస్ పైన ఇంజ్యూర్ అయింది అనుకోండి, ఫేస్ పైన ఆ ప్లేస్ లో డార్క్ గా అవుతుంది కదా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉండొచ్చు అనుకుంటాను. మనకి ఎక్కడైతే దెబ్బలు తగులుతాయో ఆ ప్లేస్ లో డార్క్ ప్యాచెస్ లాగా ఏర్పడుతుంది. అంటే అక్కడ మెలానిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల లేదా తక్కువగా ఉండడం వల్ల అలా అవుతుంది. సో థర్డ్ పాయింట్, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా స్కిన్ డల్ అవుతుంది, డార్క్ అవుతుంది. ఎందుకు అంటే అప్పుడు ఆ టైంలో ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మన స్కిన్ అనేది డల్ గా డార్క్ గా అవుతుంది. ఫోర్త్ పాయింట్, అలాగే మన స్కిన్ కేర్ ని ఫాలో అవుతాం కదా. మార్నింగ్ మన స్కిన్ కేర్ ని మనం చేసుకున్నాక బయటికి వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్ మన మీద పడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా డర్ట్ అదంతా ఉండిపోతుంది కదా, డస్ట్ డర్ట్ అంతా మన స్కిన్ లోకి అంటుకొని పోతుంది. నైట్ టైం మనం ఏం చేస్తాం, ఫేస్ వాష్ చేసుకోం కాబట్టి అది అలాగే ఉండిపోయి మన స్కిన్ ఇంకా డార్క్ అవుతుంది. ఎందుకంటే ఆ స్కిన్ కేర్ మనము కెమికల్స్ ఉంటాయి, మాక్సిమం ఏ ప్రోడక్ట్ అయినా సరే అలా కెమికల్స్ ని యూజ్ చేస్తారు. కాబట్టి ఆ కెమికల్స్ ని మనం నైట్ టైం లో ప్రాపర్ గా వాష్ చెయ్యము కాబట్టి మన స్కిన్ అనేది డార్క్ అవుతుంది అందులో కెమికల్స్ వల్ల. ఫిఫ్త్ పాయింట్, మనం ఏదైనా ప్రోడక్ట్ ని యూజ్ చేసినప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోము. అవును కదా. సో ప్యాచ్ టెస్ట్ చేసుకోం కాబట్టి అది మనకు పడుతుందో పడదో కూడా మనకు తెలియదు. పడితే ఓకే నా స్కిన్ బాగుంది, మంచి రిజల్ట్ ఇచ్చింది అనుకుంటాం. అదే పడకపోతే మాత్రము మీ స్కిన్ అనేది డార్క్ అవుతుంది కంపల్సరీగా. అందులో ఉండే ఏదో ఒక ఇంగ్రీడియంట్ మీ స్కిన్ కి సూట్ అవ్వదు. దానివల్ల మీ స్కిన్ అనేది డార్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యాక్ని కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సిక్స్త్ పాయింట్, సన్ స్క్రీన్ అప్లై చేసుకోకపోవడము. నేను చాలా సార్లు సన్ స్క్రీన్ గురించి మాట్లాడాను కాబట్టి మీకు బోర్ గా ఉండొచ్చేమో, బట్ ఇది నిజం. ప్రతి దానికి కూడా మనము సన్ స్క్రీన్ అనేది మెయిన్ అన్నమాట. సో కంపల్సరీగా సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోం కాబట్టి దానివల్ల కూడా మన స్కిన్ అనేది డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనం ఎక్స్పోలియేట్ చేయకపోయినా, అంటే వైట్ హెడ్స్ గానీ బ్లాక్ హెడ్స్ గానీ అన్ని ఉంటాయి ఫేస్ పైన, కాబట్టి మనం ఎక్స్పోలియేట్ చేయము కాబట్టి అవి అలాగే అక్కడే ఉండిపోతాయి, అక్కడే సెటిల్ అయి ఉంటాయి అనమాట. దాని వల్ల కూడా మన స్కిన్ అనేది డార్క్ గా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, మన ఫేస్ పైన ఇన్ కేస్ మన ఫేస్ క్లీన్ గా ఉంటే పర్లేదు. ఒకవేళ కొంతమందికి డార్క్ స్పాట్స్ గానీ పిగ్మెంటేషన్ అలా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఏవైనా ప్రొడక్ట్స్ మీరు వాటి కోసం యూజ్ చేయాలి అనుకుంటే మంచిది, యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనము దాని గురించి కేర్ తీసుకోక అలాగే వదిలేసామంటే ఆ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ వల్ల కూడా మన స్కిన్ అనేది డార్క్ అవుతుంది. అలాగే మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ లో కూడా ఎక్కువగా కెమికల్స్ ఉండేలాగా చూసుకోవద్దు. అంటే ఉంటే పర్లేదు కానీ పర్సంటేజ్ అనేది ఉంటుంది కదా, ప్రతి కెమికల్ కి పర్సంటేజ్ ఉంటుంది ఇంత అని. ఆ పర్సంటేజ్ కంటే ఎక్కువగా కెమికల్స్ మనం మన ఫేస్ పైన యూజ్ చేసినా కూడా మన స్కిన్ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకి డార్క్ స్కిన్ ఉందనుకోండి, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో మీకు చెప్తాను నేను. మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి, డేలో 2 times ఫేస్ వాష్ చేసుకోండి, డర్ట్ అదంతా రిమూవ్ అవుతుంది. అలాగే వీక్ లో ఎక్స్పోలియేషన్, స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అంతా క్లీన్ అయిపోయి మనకి స్కిన్ అనేది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సన్ స్క్రీన్ ని కూడా అప్లై చేసుకోండి. అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్, సీరమ్స్. మనకి ఇన్ కేస్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ అలా ఉంది అనుకోండి, దాని వల్ల మన స్కిన్ డార్క్ అవుతుందని చెప్పాను కదా. సో కాబట్టి ఆ డార్క్ స్పాట్స్ ని పిగ్మెంటేషన్ ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. చాలా సీరమ్స్ అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో. మీ స్కిన్ కి మీకు సూట్ అయ్యే సీరం ని చూస్ చేసుకొని మీరు యూజ్ చేయండి. సీరం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన స్కిన్ పైన ఉండే ప్రాబ్లం కి తగ్గట్టుగా మనం సీరం ని ఎంచుకొని
మనం యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అయితే మాక్సిమం తగ్గుతుంది. ఇవన్నమాట స్కిన్ డార్క్ గా ఎందుకు అవుతుంది, దానికి కారణాలు, అలాగే ఎలా క్యూర్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని ఈ వీడియోలో చిన్న టాపిక్. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.